హాయ్ గాయ్స్, డాకు మహారాజ్ సినిమా చూస్తాను భయ్య. బాలయ్య బాబు గారిది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రొడక్షన్స్ అనిపించింది భయ్య నాకు. ఆయన ఈ సినిమాలో కుమ్మేశాడు అంతే. ఆయనున్న ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ సూపర్ అనిపించింది భయ్య. చంబల్ డాకు ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం బై తమన్ సూపర్ ఉన్నాయి భయ్య. ఈ సినిమాని 3 డిఫరెంట్ టెరైన్స్ లో తీశారు. ఒకటేమో డ్రై ల్యాండ్స్ ఆఫ్ చంబల్, ఊటీ టైప్ ఆఫ్ గ్రీనరీ ఉన్న ఇంకో టెరైన్, అండ్ విలన్ ఒక మంచు సెటప్ లో ఉంటాడు. సో 3 డిఫరెంట్ టెరైన్స్. సో ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. అండ్ బాలయ్య బాబు గారు స్టైలింగ్ కూడా బాగుంది భయ్య. ఆయన ఏజ్ కి తగ్గట్టు రోల్ చేసినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది భయ్య నాకు. డైలాగ్స్ కూడా బాగా రాశారు, క్లాసీగా డీల్ చేశారు. అట్ ద సేమ్ టైం మాసీగా కూడా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో హీరో పాపే నా ప్రాణం ప్రొటెక్టర్ లాగా ఉంటాడు భయ్య. ఆ పాపని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సెకండ్ హాఫ్ లో దానికి కారణం ఏంటో తెలుస్తుంది. సినిమా రొటీన్ ఎక్కడ అయిపోతుందంటే సెకండ్ హాఫ్ లో భయ్య ఒక విలేజ్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఉన్న విలన్ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హీరో వస్తాడు. విలన్ ని పిచ్చి కొట్టుడు కొట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. దేవుడు అయిపోతాడు. కానీ విలన్ తప్పించుకుంటాడు. ఆబ్వియస్లీ సినిమా లాస్ట్ దాకా నడవాలి కదా మరి. సో ఫైనలీ హీరో ఆచూకీ కనుక్కొని ఆర్ తెలుసుకుంటాడు ఏదో రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి. హీరో ఇంకా విలన్ ఫేస్ ఆఫ్ అవుతుంది లాస్ట్ లో, అదే క్లైమాక్స్ లో. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది భయ్య బికాస్ ఆఫ్ రొటీన్ స్టోరీ. ఈజీగా గెస్ చేసేయగలుగుతాం మనం ఏం జరగబోతుందో. బట్ బాలయ్య గారు హోల్డ్ చేస్తారు భయ్య స్క్రీన్ మీద ఆయన వచ్చినప్పుడల్లా. ఓవరాల్ డాకు మహారాజ్ చూడాలని నన్ను అడిగితే బాలయ్య బాబు కోసం చూసేయచ్చు భయ్య. కథదేముంది, కొత్త స్టోరీలు ఎక్కడ తీసుకొస్తాం, కథనం ఇంపార్టెంట్ అంటారేమో. కానీ తెలిసిన స్టోరీ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ప్రిడిక్టబిలిటీ ఎక్కువైపోతుంది. అదే ఈ సినిమాతో ప్రాబ్లం. ఇదైతే నా ఫీలింగ్ భయ్య డాకు మహారాజ్ సినిమా చూశాక. మీకు ఎలా అనిపించిందో మీరే చూసి కనుక్కోండి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.70 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.